హాయ్ అండి. మనమైతే దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా, అవి ఇలా మిగిలిపోతూ ఉంటాయి. వీటిని నాన్ వెజ్ కర్రీస్లో యూస్ చేయకూడదు కదా, అలాగా వేస్ట్గా పడేయాలంటే కూడా మనసు ఒప్పదు. అలాంటప్పుడైతే ఈ స్వీట్ చేసేసుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది కదా, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయని ఇలా యూస్ చేయడం వల్ల మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరికాయని వేరు చేసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పొడిలాగా కొట్టేసుకోవాలన్నమాట. చక్కగా మంచిగా గ్రైండ్ అయిపోవాలి, ఎక్కడ పెద్ద ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ చూపించాను కదా, అలాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసిన తర్వాత ప్యాన్ వేడైన తర్వాత అందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసేసుకుని ఉంచుకున్న కొబ్బరి తురుమును అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేటప్పుడు క్వాంటిటీ అయితే చూసుకోండి. నేను ఇలాగా 1 కప్ వేసాను కదా, 1 కప్కి పావు కప్పు షుగర్ వేసేసుకోవాలన్నమాట. అందుకని కప్పు క్వాంటిటీలో అయితే తీసుకుంటే మనకి ఈజీగా మెజర్మెంట్లు అనేవి అర్థమవుతాయి. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఒకసారి ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ వెంటనే ఇందులోకి పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీకు షుగర్ ఇంకా సరిపోదు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోండి. ఇలాగ షుగర్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది, అప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. పావు కప్పు వేసేసుకుంటున్నాను నేను. ఇలాగా వేసేసుకొని ఇది మొత్తం పాకం వచ్చేలాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అలా వదిలేస్తే మాడిపోతుంది అనమాట. ఇక అడగంటకుండా చక్కగా కలిపేయండి. ఇక్కడ చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మొత్తం కొబ్బరి అనేది ఉడికిపోవాలన్నమాట. వాటర్ అనేవి చూసుకొని వేసుకోండి, క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి. ఎందుకంటే మనము కొబ్బరి ఉడకకుండా అలాగే తీసేసామంటే టేస్ట్ అసలు బాగోదన్నమాట. అందుకనేసి ఇలాగా మనము తీసుకున్న కొబ్బరి అంతా కూడా మంచిగా ఇలాగ దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. ఇలాగ చేయితో రౌండ్గా చేస్తే బౌల్ లాగా అయిపోవాలి. ఇంకా మనకి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుందండి, మనకి తెలుస్తుంది అనమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసేసుకోండి, కొంచెం ఎక్కువగానే రాయాలి. ఇలాగ మొత్తం ప్లేట్కి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఆ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని ప్లేట్కి మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ ఒక షేప్ అనేది వస్తుంది కదా. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి, ఎందుకంటే ప్లేట్కి అంటుకోకుండా రావాలి కదా మనకి, అందుకని. ఇలాగ మొత్తం ప్లేట్కి అప్లై చేసేసుకోండి, చేయితోనైనా చేసేసుకోవచ్చు. మంచిగా ఇలాగ మొత్తం ప్లేట్కి అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కకు వదిలేసేయాలండి. అప్పుడైతే కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు ఇంకా షాక్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసేయండి. ఇంకా ఇలాగ పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ఇలాగ కట్ చేసేసాను అనమాట. ఇంకా ఈ తర్వాత కూడా ఒక 15-20 నిమిషాలు పక్కకు పెట్టేస్తే మంచిగా రెడీ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలాగ కొబ్బరి చిప్పల్ని వేస్ట్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.